ఏంటి అంటే ఆఖరి కోరిక. Recording in progress. మనందరికీ కోరికలుంటాయి. కోరికలుండడంలో తప్పే లేదు. మన హ్మ్. సనాతన ధర్మంలో గూడా ఏ కోరికలు ఉండగూడదు అని ఎక్కడా చెప్పలేదు. కోరికలుండడం సహజమే. కానీ ఆ కోరికల్ని ఎలా తీర్చుకుంటున్నామన్నది ఇంపార్టెంట్. అది మన ఈరోజు సెషన్. మన క్లాసంతా కూడా. సో, లాస్ట్ టైమ్ మనం కర్మల గురించి మాట్లాడుకున్నాము. చాలా రకాల త్రివిధ తాపాలు అంటే ఎలాంటి రకాలైన కర్మలొస్తాయి, అంటే ఎలాంటి రకాలైన తాపాలొస్తాయి, అంటే ప్రాబ్లమ్సొస్తాయి మనకి, సిట్యుయేషన్స్ ఎలా ఒస్తాయి, అన్న దాని గురించి నేర్చుకున్నాం గదా! ఈరోజు అలాంటి దాంట్లో అంటే ఎలాగైతే మనకి ఆ సిట్యుయేషన్స్, ఒక కండిషన్స్ అట్లా ఒస్తాయో, అంటే మన టైము ఎలా వస్తుంది అనుకుంటాం. అరే! మన టైం బాలేదనుకుంటాం, టైం బావుందనుకుంటాం గదా! ఎలాంటి కారణాల వల్లొస్తాయో అందులో ఒక కారణం ఏంటి అంటే కోరిక. ప్రతి ఒక్కరికి ఒక కోరికలుంటాయి. నాకు చాలా కోరికలున్నాయి. ఒకటి గాదు చాలా ఉన్నాయి. అట్లానే ప్రతి ఒక్కళ్ళకి ఒక్క కోరికైనా ఉంటది. కంపల్సరీగా ఒక్క కోరికైనా ఉండాలి ఐ మీన్ ఉంటది. ఉండకుండా ఎలా ఉంటాం మనుషులన్నాక. కోరికలు ఉండకూడదని లేదు గదా! సో, కోరికలున్నప్పుడు దాన్ని ఎట్లా తీర్చుకోవాలి? ఓకే. దానికి ఫస్ట్ ఒక చిన్న కథ జెప్తాను. తర్వాత మనం టాపిక్ మాట్లాడుకుందాం. డిస్కషన్ జేసుకుందాం. కానీ ఈ కథ చెప్పే ముందు అందరికీ ఒక నేను ఒక క్వెషన్ అడుగుతాను. మీ అందరికి ఇప్పటికిప్పుడు భగవంతుడొచ్చి మీకు కోరిక అడిగితే, మీకో కోరిక ఒక కోరిక మాత్రమే నేను నెరవేరుస్తాను అని భగవంతుడు మిమ్మల్ని అడిగాడనుకోండి. మీరేం కోరుకుంటారో అది మనసులో బెట్టుకోండి. క్లాస్ అయిపోయిన తర్వాత అది డిస్కస్ చేసుకుందాము. అది ఎలాంటి కోరికలుంటాయో మనం చెప్పుకుందాము. రకరకాల కోరికలు. బట్ అది మాత్రం ఒక్కటి మీరు గుర్తుంచుకోండి. అంటే పెట్టుకోండి మనసులో. క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఒక కథ చెప్తాను. ఆ కథ చెప్పిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక శెట్టి గారు ఉండేవారనమాట. ఆయనకేంటంటే బాగా కష్టపడేవాడు, సంపాదించేవాడు బానే. మంచిగా ఉంది లైఫ్. కంఫర్టబుల్‌గా ఉంది. అంటే కావాల్సినంత ఉంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. కానీ అతనికి బాగా కోరికుండేది. ఏం కోరిక అంటే డబ్బులు గావాలి అని. కొంతమందికి డబ్బులు సంపాదించడం చాలా ఇష్టం. కొంతమందికి డబ్బులు బ్యాంక్‌లో ఉండడం చాలా ఇష్టం. కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టడం చాలా ఇష్టం. ఏది తప్పు గాదు, ఏది కరెక్ట్ గాదు. ఎవరి కోరికలు వాళ్ళవి. అందరికీ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది గదా! మనం చెప్పడానికి లేదు. ఇతనికేంటంటే డబ్బులుండడం చాలా ఇష్టం. ఖర్చు పెడతాడా లేదా ఆ కథలో మనకు చెప్పరు. ఇతనికి మాత్రం కోరిక ఏంటి? తన కోరికేంటి? డబ్బు కోరిక. చాలా మందికి డబ్బు కోరికలుంటాయి. తప్పే గాదు. ఇతనికి గూడా అలానే కోరికుంది. ఏదో సంపాదించుకున్నాడు. కానీ తనకు కావాల్సినంతైతే సంపాదించుకోలేకపోయాడు. అప్పుడేం జేశారు, అంటే రోజు దేవుడు దండం పెట్టుకుంటాడు గదా! రోజు దండం పెట్టుకున్నాడు. ఒక్కరోజు బాగా ఆ అమ్మవారు కల్లోకొచ్చి చెప్తారు, నాయనా నువ్వు రోజు నన్ను దండం పెట్టుకుంటున్నావు గదా! నన్ను నమ్ముకున్నావు. నన్ను పూజ చేస్తున్నావు. నీ కోరిక తీరుస్తాను. నీకు డబ్బు గావాలి గదా! ఇప్పుడు డబ్బయితే నేనివ్వలేను. ఎప్పుడైనా అమ్మవారు డబ్బు ఇవ్వరు గదా చేతికి. అవకాశాన్నిస్తారు. నీకేం అవకాశం ఇస్తున్నానంటే, రేపు నువ్వు పలానా రోజు అంటే ఒక పౌర్ణమి రోజు తెల్లారితే పొద్దున్న నువ్వు నడవడం మొదలెట్టు. నీ ఊరుంది గదా! నీ ఊర్లో ఎంత వరకు నడిస్తే అంతవరకు పొలము ఎవరిదైతే ఉందో పొలం గాని, ల్యాండ్ గాని ఎవరిదైతే ఉందో వాళ్ళొచ్చి నీకిచ్చేస్తారు. ఈ ల్యాండ్ నీది అని ఇచ్చేస్తారు. నువ్వు అమ్ముకో. ఏమైనా జేసుకో. ఎందుకంటే మనిషి గదా ఇవ్వాల్సింది వచ్చి. సో, నువ్వు నడిచినంత వరకు నీ పాదం ఎక్కడైతే పడిందో, నీ పాదం పడ్డదంతా గూడా నీదే. ఓకే. అని అమ్మవారు ఇస్తారు. ఇతనికి లేసిన తర్వాత డౌటొస్తది. అరే! ఏంటి అమ్మవారు నిజంగానే అట్లొచ్చి జెప్తారా ఎవరికైనా? నీకిస్తాను, ఇదిస్తాను, అదిస్తాను అని డైరెక్ట్‌గా చెప్పరు గదా! కరెక్టేనా అనుకున్నాడు. మర్నాడు మళ్ళీ అదే కలొచ్చింది. 3 రోజులు కంటిన్యూయస్‌గా ఒకటే కలొచ్చింది. ఇది కరెక్టే. ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. లేదు అమ్మవారు నిజంగానే నాకు హెల్ప్ చేస్తున్నారు. నాకు ఆ కోరికుంది గాబట్టి, ఆ కోరిక తీరే టైం అయింది అని అనుకుంటాడనమాట. అనుకోంగానే బయలుదేరతాడు. బయలుదేరి ఎళ్తాడు. ఎ తెల్లారితే పొద్దున్న గదా! ఆహ్, రేపు అతని యాక్చువల్ టైమ్ నడవాల్సిన టైం. ముందు రోజు ఏం జేస్తాడు, ఒక 2, 3 రోజులు ముందు నుంచి చూసుకుంటున్నాడు. ఎటు సైడెళ్తే కరెక్ట్. ల్యాండ్ ఎక్కువ గావాలి గదా! ఇప్పుడు అవకాశం ఏంటి? నా పాదం ఎక్కడ బడితే అక్కడ ఇది. తుప్పలు, చెట్లు ఉన్న దగ్గర బాగా కష్టపడి పాదమేయాల్సొస్తది. మంచి ల్యాండ్ అనుకోండి, అంటే సాఫీ ల్యాండ్ ఉందనుకోండి, మంచిగా అడుగులు తొందరగా ఎయొచ్చు కదా! ఆ రూట్ అంతా జూసుకొచ్చాడు. టైం జూసుకున్నాడు. ఎంత టైం పడుతుంది అని. ఎంత భూమిని నేను
కేటాయించగలను. అంటే ఎన్ని పాదాలు పడొచ్చు. ఎంత ప్రిపరేషన్. ఫుల్ ప్రిపరేషన్. అన్నీ చేసుకున్నాడు. ఇది చేసాడు, అది చేసాడు, ఇది చూసాడు, అది చూసాడు అన్నీ బాగా చూసుకున్నాడు. ఏమైంది ఆఖరికి ఆహ్, ఆ రోజొచ్చింది. పౌర్ణమి రోజొచ్చింది. పొద్దున్నే లేసాడు. తెల్లవారుతూనే లేసాడు 5కే. కానీ ఆ కాలంలో లైట్లు లేవు గదా! చీకటిగుంటది. పాము కాటేయొచ్చు, ఏదైనా కాటేయొచ్చు. ఇక లాంతర్ పట్టుకొని మరి 3కెళ్తే బాగోదు గదా! అంటే ఎట్లా ఉంటదో అని. లేట్ వరకు చేసుకుందామనేసి ప్లాన్ అంతా యేసుకున్నాడు గదా! రూట్ మ్యాప్ అంతా యేసుకున్నాడు. ఎటు పాదం పెట్టాలో తెలీదు. అన్నీ తెలుసు పర్ఫెక్ట్‌గా. ఒక 4:00కల్లా లేసి ఆ రోజు రాత్రంతా పడుకోలేకపోయాడు. ఎందుకంటే టెన్షన్ రేపు పొద్దున గదా! అంత నాకు డబ్బులొచ్చే టైం అది. ఎంత హ్యాపీగుంటదసలు. చక్కగా లాంతర్ పట్టుకున్నాడు. ఎక్కువ గూడా పట్టుకోలేదు. ఎందుకంటే లాంతర్ పట్టుకుంటే ఎక్కువ నడవలేరు దూరం. ఎందుకంటే అది వేడిగుంటది, జాగ్రత్తగుండాలి, ఇది చేయాలి, అది చేయాలి. అందుకని 5కి మొదలెట్టాడు. టక 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 ఆగకుండా అడుగులేసుకుంటూ ఎళ్ళిపోయాడు. తింటే బరువుగుంటది పొద్దున్న. అన్నం అదంతా తిని చద్దన్నం తినెళ్తారు గదా! అవన్నీ తింటే బరువుగుంటది. ఎక్కువ సేపు నడవలేరు. నడవాలంటే ఉపవాసం ఉండాలి. అంటే కడుపు ఖాళీగానే ఉండాలి. నడిచాడు, 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 నడిచాడు. అలసిపోయాడు కొంతసేపటికి. అయినా అమ్మ అడుగెయ్యాలి గదా! అడుగేస్తున్న కొద్దీ నీకు వస్తూ ఉంటది ల్యాండ్. అడుగులేస్తూ ఉన్నాడు, ఏస్తున్నాడు, ఏస్తున్నాడు, ఏస్తున్నాడు. ఇటేసాడు, మొత్తం అడుగులేసాడు. అడుగేసిన దగ్గరల్లా ల్యాండ్. ఎక్కడి దాకెళ్తే అక్కడి దాకా. ఎళ్ళాడు, 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 ఎళ్ళాడు. మంచినీళ్ళు తాగలేదు. టైమ్ వేస్ట్ అయితది మంచినీళ్ళు తాగితే. అన్నం తినలేదు. టైమ్ వేస్ట్ అయితది. కడుపు హెవీగుంటే మళ్ళా నిద్రొస్తది మధ్యాహ్నం పూట. ఎండగుంది గదా! మధ్యాహ్నం పూట నిద్రొస్తది. అన్నం తినలేదు. మంచినీళ్ళు తాగలేదు. ఇంక 3 అయింది. 4 అయింది. పరిగెట్టడం మొదలెట్టాడు. ఎందుకంటే టైం అయిపోతది గదా! 7:00కల్లా, 8:00కల్లా చీకటి పడిపోతది. ఇంక 4 గంటలే ఉంది. ఇంకా పొలం కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. పరిగెట్టాడు, పరిగెట్టాడు, పరిగెట్టాడు. మంచిగానే బలంగా, బలంగా పరిగెట్టాడు. ఏమైంది ఆఖరికి టైం అయిపోవచ్చింది. సాయంత్రం వరకు అంది గదా! ఆవిడ అమ్మవారు. టైం అయిపోవచ్చింది. అప్పటిదాకా ఎంత ఎంత కుదిరితే అంత, ఎంత కుదిరితే అంత. రాయి తగిలి కింద పడ్డాడు. ఆయన పాక్కుంటూ, పాక్కుంటూ, పాక్కుంటూ ఎళ్ళాడు. ఎందుకంటే కాలు పడుతుంది గదా! నేను దేకుతున్నా గూడా అతను కింద పడి ఇలా దేకుతున్నా గూడా కాలు తగులుతుంది. ఇంకా ఎళ్తున్నాడు, ఎళ్తున్నాడు, ఎళ్తున్నాడు. చక్కగా రీచ్ అయ్యే టైంకి పొద్దునుంచి అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు, రాత్రంతా పడుకోలేదు. వారం రోజుల నుంచి ఇదే టెన్షన్ పెట్టుకున్నాడు. చేరుకునే టైంకి అంటే ఈ చివర వరకు నీది అనే టైంకి కరెక్ట్ 10 నిమిషాల ముందు, టైం అయిపోయే 10 నిమిషాల ముందు గుండెపోటుతో చనిపోతాడు. కథ. ఇది కథ. బానే ఉంది కథ. అయ్యో! పాపం అనిపిస్తది కథ. ఇందులో మనమేం నేర్చుకోవాలి? ఇందాక ఫస్ట్ నేనొక క్వెషన్ అడిగా గదా! అందరికి కోరికలుంటాయి. కోరికలుండడంలో తప్పే లేదు. మంచి ఎంత ఎలాగ మనం ఆ కోరిక తీర్చుకుంటున్నామో, ధర్మ మార్గంలో ఉందా లేదా అది ఫస్ట్. ఎందుకంటే మన కర్మలు అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ వస్తాయి. అవన్నీ తెలిసినవే. దాంట్లో కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అన్నీ అందరికీ తెలిసినవే. కర్మలెలా ఉంటాయో, ధర్మంలో లేకపోతే ఏమవుతదో, మళ్ళీ దాన్ని తీర్చుకోవాలని. కోరిక ఉండడం తప్పు గాదు. దాన్ని ఎలా తీరుస్తున్నామన్నది తప్పు. ఇప్పుడు డబ్బులు గావాలనుకోండి, ఎన్నో రకాలుగా డబ్బులు సంపాదించొచ్చు. అది ధర్మ మార్గమా కాదా అని మనం చూసుకోవాలి. అంతే గదా! సో, ఇందాక ఫస్ట్ మిమ్మల్నందరిని ఒక క్వెషన్ అడిగా. మీరేం కోరుకుంటారు అని. 90% అండ్ మీరు కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేకపోతే ఇందులో మెసేజ్ పెట్టండి. ఎంతమంది డబ్బులు కోరుకున్నారు? ఎంతమంది నా నా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి, డబ్బులొస్తే నా ప్రాబ్లమ్స్ పోతాయి అని కోరుకున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. లేకపోతే ఏదైనా నంబర్ చెప్పండి. లేకపోతే హ్మ్. అందులో రాయండి. చాట్‌లో రాయండి. ఎంతమంది కోరుకున్నారో చూద్దాం. ఎవ్వరు కోరుకోలేదా? డబ్బులు కోరుకోలేదా? సరే. ఎంతమంది ఆరోగ్యాన్ని కోరుకున్నారు? ఆరోగ్యం గాని, మనశ్శాంతి గాని అసలది గూడా కోరుకోలేదా ఎవరు? ఓకే. 1 గుడ్ అండి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరు జేయట్లేదు. ఓకే. సో, మీరు ఇద్దరు. ఈళ్ళందరూ మనశ్శాంతి, ఆరోగ్యాన్ని కోరుకున్నారు. వెరీ గుడ్. మీరు చెప్పారు కరెక్టే. ఓకే. నైస్. ఎంతమంది కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకున్నారు? ఇప్పుడు మీరు జెప్పండి. ఎంతమంది మీరు చెప్పేసిన వాళ్ళు ఆల్రెడీ క్లియర్ చేయండి. ఎంతమంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలని కోరుకున్నారు? ఓకే. ఓకే.
గుడ్ అండి. ఓకే. హెల్త్ గుడ్. ఓకే. సో హ్మ్. బానే కోరుకున్నారు. సో, డబ్బులైతే ఎవరు కోరుకోలేదు మరి. ఐ డోంట్ నో. డబ్బులు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది నాకు. ఎందుకంటే డబ్బులు కోరుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారనుకున్నా. డబ్బులు కోరుకోలేదు. సో, ఓకే. అయితే మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ గ్రూప్‌లో కుటుంబంతో, కుటుంబంతో, హెల్త్‌తో. ఓకే. మనీ కోరుకున్న వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. బట్ కుటుంబము, హెల్త్. సో, నేను 2 చెప్తాను. 2 విషయాలు మెయిన్ మనకు ఆలోచించదగ్గేటట్టు ఉంటాయి. మీరు ఆలోచించుకుందాం. ఫస్ట్ ఒకవేళ మనీ కోరుకున్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయకపోయుంటే వాళ్ళ కోసం ఇది. మనీ కోరుకున్న వాళ్ళకి ఒక్క క్వెషన్ అడుగుతా. డబ్బులు కోరుకున్న వాళ్ళకి. మీకు భగవంతుడొచ్చి మీరు కోరుకున్నారు. ఇందాక అడిగా గదా! భగవంతుడొచ్చి ఒక్క కోరిక అడిగితే నేను మనీ కోరుకున్నా అనుకుందాం. నాకు డబ్బులు గావాలి. చాలా డబ్బులు గావాలి. ఎంత డబ్బులంటే నాకు తరతరాలు, తరతరాలు తినేంత డబ్బులు గావాలి. అది కోరుకున్నాననుకోండి. నా సమస్యలన్నీ పోవాలి. డబ్బులు గావాలి. అవన్నీ కావాలి. కానీ భగవంతుడు ఒక చిన్న చిట్కా పెడతాడక్కడ. ఏంటంటే డబ్బులిస్తా. నువ్వు అడిగినవన్నీ ఇస్తా. నీ కోరిక నేను తీరుస్తా. కానీ ఒక చిన్న కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే నీకు డబ్బులిస్తాను. గానీ నువ్వు 2 రోజుల్లో చనిపోతావు. ఆ డబ్బులకు విలువుందా? లేదు గదా! నాకు డబ్బులొద్దు. లైఫే గావాలనుకుంటాం. అంతేనా? నీకన్ని ప్రపంచంలో ఉన్న డబ్బులన్నీ నీకు తీసుకొచ్చి మన ముందు బెడితే, ఒక చిన్న క్యాచ్ ఏంటి అంటే అక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, నీకు డబ్బులిస్తా. కానీ నీ లైఫ్ తీసుకుంటా. అంటే మనం ఎవ్వరము అది డబ్బులు కోరుకోం. డబ్బులు పోతే పోయింది కనీసం బ్రతుకుంటాం గదా! అనుకుంటాం. సెకండ్ క్వెషన్. సెకండ్ సిట్యుయేషన్ హెల్త్. హెల్త్ గాని, మంచి జీవితం గాని అంటే లైఫ్ చాలా బావుంటది అని. మీకు మంచి హెల్త్ ఇస్తాం. మీరు 200 సంవత్సరాలు బ్రతుకుతారు. 100 గూడా గాదు. 200 సంవత్సరాలు బ్రతుకుతారు. అసలు పూర్ణాయుష్షు మీకైతే ఫుల్‌గా. కానీ ఆ 200 సంవత్సరాలు ప్రాబ్లమ్స్‌తో ఉంటది. ఓకేనా? డబ్బులుండవు. తినడానికుండదు. అందరూ ఛీ! ఛా! 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 అంటుంటారు. ఓకేనా మీకు? కాదు. అది గూడా ఓకే గాదు. మనకి డబ్బులు గావాలి, మంచి హెల్త్ గావాలి. కదా! మూడోది చాలా మంది జెప్పారు. ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీతో గొడవలు లేకుండా మనశ్శాంతి గావాలి అని. ఫ్యామిలీతో మనశ్శాంతి ఉన్నవాళ్ళు అనుకుందాం. మీకు ఫ్యామిలీతో మనశ్శాంతి ఉంది అని. అందరూ మంచిగా మిమ్మల్ని ప్రేమగా జూసుకుంటారు. కానీ మీ దగ్గర ఆరోగ్యం లేదు. మీ దగ్గర డబ్బులు లేవు. మీ ఫ్యామిలీ అంత ప్రేమగున్న మీకు నోట్లో ఫుడ్ ఎళ్తదా? ఎళ్ళదు. కదా! ఈ 3 కేటగరీస్ అంటే ఈ 3 భాగాల్లో మన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. డబ్బు చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఆరోగ్యం. మూడోది మనశ్శాంతి. అంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ గాని, అత్తగారు, ఆడపడుచులందరూ. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే. ఆ మూడోదేంటంటే ఫ్యామిలీ రిలేటెడ్. పిల్లలు ఏదైనా ఒక మనిషి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. ఈ మూడిట్లో 3 ఉంటేనే మన మన లైఫ్ హ్యాపీగా ఉంటది. అన్నీ ఉండాలి. నా దగ్గర డబ్బుంది, మనశ్శాంతి లేదన్నా పనికిరాదు. నా దగ్గర డబ్బుంది, ఆరోగ్యం లేదన్నా పనికిరాదు. నాకు ఆరోగ్యం ఉంది, డబ్బు, మనశ్శాంతి లేదన్నా పనికిరాదు. ఈ మూడిట్లో ఏది లేకపోయినా పనికిరాదు. మీరు ఆలోచించుకోండి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిందేంటంటే, అన్నీ ఉన్నా కూడా తృప్తిగా ఉండాలా లేదా అన్నది లేని వాళ్ళు గూడా చాలా మంది చూసా. ఆరోగ్యం ఉంది, డబ్బులున్నాయి, అన్నీ ఉన్నా లేని వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళకి తెలీదు. సుఖంగా ఉండాలని గూడా తెలీదు వాళ్ళకి. ఏవో కోరికలు, కోరికలు, కోరికలు. అందుకనే మనకి ధర్మంలో ఏం జెప్పారంటే కోరికలుంటాయి. మంచిదే. చాలా మంచిది. ఇతనికి గూడా కోరికలున్నాయి. అమ్మవారు స్వయంగా కోరిక తీరుస్తాంది. కానీ ఆ ఆశ ఎందుకు? అంత వరకెందుకెళ్ళాలి? ఎండ్ వరకెందుకెళ్ళాలి? ఈ కథ బయట నుంచి నేను చెప్పా కాబట్టి అందరూ అయ్యో! అంత ఆశ ఎందుకు అతనికి అని. మనం చేసేదేముంది? మనం గూడా అదే గదా జేస్తున్నాం. నాకు బావుండాలి. నేను జెప్తున్నా నా ఎగ్జాంపుల్ అందరి గురించి గాదు. నేను చిన్నప్పుడు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు రావాలి. నేను క్లాస్‌లో ఫస్ట్ నేనే రావాలనుకున్నా. క్లాస్‌లో ఫస్టొచ్చా. 10థ్ క్లాస్‌లో మంచి మార్కులు రావాలనుకున్నా. స్టేట్ ఫస్ట్‌లో అట్లా రాకపోయినా మంచి మార్కులొచ్చినియి. అట్లానే ఇంటరు 10థ్ అయిపోయింది. వచ్చిన దాంతో తృప్తి లేదు. ఆ! క్లాస్ మార్కులు ఏం లెక్క 10థ్‌ది ఇంపార్టెంట్. 10థ్ ఇంపార్టెంట్ ఏం లెక్క ఇంటర్ ఇంపార్టెంట్. ఇంటర్ ఏముంది ఎంసెట్ రాయాలి. ఎంసెట్‌లో వస్తేనే వచ్చినట్టు. తర్వాత ఉద్యోగం. ఉద్యోగం రావాలి. మంచి పెళ్లి గావాలి. పెళ్లయిన తర్వాత పిల్లలు గావాలి. పిల్లలైన తర్వాత పిల్లలు బాగా చదువుకోవాలి. ఫస్ట్ బాగా తినాలి. చిన్నప్పుడు పిల్లలు బాగా తినరు. అమ్మా! ఎన్ని కష్టాలో వాళ్ళతోటి. బాగా తినాలి.
ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు. తర్వాత బాగా చదువుకోవాలి. మళ్ళీ వాళ్ళే ఫస్ట్ రావాలి. మా పిల్లలే ఫస్ట్ రావాలి. ఏ పిల్లలు కూడా రాకూడదు. మేమే ఫస్ట్ అంతే. నేనెప్పుడు ఫస్ట్ ఉండాలి. నా పిల్లలు కూడా ఎప్పుడు ఫస్టే ఉండాలి. నేను అందరికంటే మంచి తల్లినవ్వాలి. అందరికంటే మంచి భార్యనవ్వాలి. అందరికంటే మంచిగా నేను ఆఫీస్‌లో పని చేయాలి. అందరికంటే మంచిగా నేను కోడలినయ్యుండాలి. అందరూ నాకు మంచిగా చూసుకోవాలి. అందరూ నన్ను ప్రేమగా ఉండాలి. ఓకే. నేను మాత్రం ఎవరికీ ఏం చేయను. ఓకే. అందరూ చేస్తూనే ఉండాలి నాకు. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి నా లైఫ్. పిల్లలకి పెళ్లయిపోయిందా? పిల్లలకి చదువయిపోయిందా? వాళ్ళకి మంచి ర్యాంకులొచ్చినాయి, అన్నీ వచ్చినాయా? వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి అమ్మాయి రావాలి. అబ్బాయయితే అమ్మాయయితే మంచి అబ్బాయి రావాలి. మంచి ఇల్లు రావాలి. మంచి ఫ్యామిలీ రావాలి. వాళ్ళకి గూడా పిల్లలు పుట్టాలి. మంచిగా కరెక్ట్ టైంకి పుట్టాలి. లేట్ అవ్వగూడదు. ఏమీ అవ్వగూడదు. ఓకే. మంచిగా టైంకి అన్నీ అయిపోవాలి. పిల్లలు పుట్టాలి. అంటే ఇప్పుడేంటి నా మనవళ్ళు పుట్టాలి. మనవళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు స్టేట్ ఫస్ట్ రావాలి. వాళ్ళు డబ్బులు సంపాదించాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు గావాలి. మనవడి పెళ్లయినా చూస్తానో, చూడనో అని బాధ. ఎక్కడ మొదలైంది నాకు జీవితం? నా ఫస్ట్ ర్యాంక్ నుంచి నా మనవడి పెళ్లి దాకా మొదలైంది. అలా ఉంది మన జీవితం ఇవాళ. ఒక్క కోరికంటూ లేదెవ్వరికీ. ఒక్ ప్రతి ఒక్కరికి ఇన్ని కోరికలున్నాయి. వచ్చిన దాంతో తృప్తి లేదు. ముందు రావాల్సిన దాంతో ఇంకా ఆసుంది. అలా అని కోరికలు ఉండకూడదని గాదు. ఉండనివ్వండి. ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ జేయాలి. అంటే ఏంటి? నాకో బిజినెస్ పెట్టాలనుంది. అందరూ జెప్తారు బిజినెస్ అయితే అబ్బా! కష్టాలు, ఇది బెట్టాలి, అన్ని కష్టాలబ్బా! సగం మోసం జేస్తారు, ఇది జేస్తారు, అది జేస్తారు. ఒకటనుకున్నప్పుడు దాని ప్రాసెస్‌ని ఎంజాయ్ జేయండి. కోరుకోకండి దాన్ని. నాకొచ్చేయాలి, నేను బిజినెస్‌లో టాప్ స్టార్ట్ చేయండి. బిజినెస్ స్టార్ట్ చేయండి తప్పు లేదు. అందులో లాసొచ్చినా, అందులో ఏదొచ్చినా పోనీలే అని తట్టుకునే శక్తి ఉంటేనే మనం ముందుకెళ్ళాలి. మనం తట్టుకోలేము, రూపాయి తగ్గిపోయినా గూడా అబ్బా! తగ్గిపోయింది ఎందుకులే అని అనుకుంటాం జూసారు? అసలు ఎళ్ళొద్దు అందులోకి. ఎందుకంటే మనది గాదది. ఏదో కొత్తది ట్రై జేస్తున్నప్పుడు ఏదైనా ఎంజాయ్ జేయడానికి చేయండి. ఎందుకంటే మీకు కావాల్సింది మీరు ట్రై జేస్తున్నారు. మీకు కావాలనే గదా బిజినెస్‌లోకెళ్లారు. ట్రై జేయండి. అవ్వలేదనుకోండి, సరే ఏం జేస్తాం? లైఫుంది. ఎంతో కొంత మనకి డబ్బులున్నాయి. తినడానికి కొంచెం ఫుడ్డుంది. ఈరోజు జూమ్ క్లాస్ అటెండ్ అవుతున్నాము. ధ్యానంలో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఇంతున్నప్పుడు పోయిన దాని గురించి ఎందుకు? కష్టమే. పోయింది డబ్బులు పోతే ఈజీ గాదండి బాబు. డబ్బులు పోయినంత కష్టం ఇంకేది ఉండదు. ఎవరైనా మోసం జేసినా ఇవన్నీ గూడా చాలా కష్టాలు. ఇవన్నీ కష్టాలు కావని అనట్లేదు. కానీ మనం ఒకటి కోరుకున్నప్పుడు దాన్ని ఎంజాయ్ జేయండి. ఆ కోరుకున్న దాన్ని ప్రాబ్లమ్స్ అబ్బా! నేను బిజినెస్ పెడదాం అనుకున్నా. నాకు ఇది ప్రాబ్లము, అది ప్రాబ్లము, అది ఇది 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 అన్ని కష్టాలే. అది తగ్గించుకోండి. ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి. కోరిక ఉండడంలో తప్పు లేదు. ధర్మ మార్గంలో ఉంటున్నామా లేదా అని ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత మనము దాన్ని ఆ ప్రాసెస్‌ని అంటే ఆ జర్నీని ఏదైతే మనం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నామో, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, ఏదైతే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఎంజాయ్ చేయండి. ఇది డబ్బులకి సంబంధించి. డబ్బులు గాని, బిజినెస్ గాని ఏదైనా భౌతిక విషయాల గురించి. హెల్త్ గురించి. ఎన్ని సార్లు హెల్త్ గురించి చిన్న కాలు నొప్పొచ్చినా ఎంతమందికి చెప్పుకొని మనం హెల్త్ గురించి బాధపడతాం. అబ్బా! నాకు తింటే ఇది సరిపోదు. నాకు పొట్టలో మంటొస్తది. ఇదొస్తది, అదొస్తది. ఒక్కసారైనా ఎంత అడ్డమైన చెత్త మన నోట్లో ఏస్తున్నాము. నములుతూనే ఉంటాము గేదెల్లాగా. అయినా గూడా మన పొట్ట అరగదీసుకుంటుంది. ఎప్పటినుంచి? చిన్నప్పటి నుంచి. ఓకే. ఇప్పుడు హెల్త్‌కి సంబంధించింది ఇప్పుడు చావుకి సంబంధించి అంటే ఇప్పుడు క్యాన్సర్ లాంటి ఏదైనా వ్యాధులున్నాయనుకోండి, అది వేరు. ఓకే. అది కర్మకు సంబంధించింది. అది కర్మ తీర్చుకోవాలి. ఓకే. సో, అందుకనే అదొచ్చినప్పుడు గూడా యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. కోరికుంది. మంచిగా అవ్వాలని కోరికుంది. మంచిగా అవ్వాలంటే ఏంటి? మన బాడీని మనం ట్రీట్ చేసుకోవాలి. ఇంటర్నల్‌గా ఫిక్స్ అంటే లోపల నుంచి ఫిక్స్ చేసుకోవాలి. భౌతికంగా ఏవి పని చేయనప్పుడు లోపల నుంచి ఎలా ఫిక్స్ చేసుకుంటాం? ఆహ్లాదంగా ఉండాలి. అంటే హ్యాపీగా ఉండాలి. ప్రాబ్లమ్ ఉంటే నువ్వేంటమ్మా హ్యాపీగా ఉండమని జెప్తున్నావు? నా చెయ్యి పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు, మోకాలు పని చేయట్లేదు అంటే అవన్నీ మనం లైఫ్ ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేశాం. పుట్టినప్పుడు ఎవ్వరు మోకాళ్ళ నొప్పితో పుట్టలేదు. బాడీ పెరిగిపోయి బాగా ప్రాబ్లమ్సొచ్చి ఆహ్, దానివల్ల మోకాళ్ళ నొప్పులొచ్చినాయి. అంటే ఏంటి? మనము బాడీని అబ్యూజ్ చేసాం. మనం దాన్ని కరెక్ట్‌గా ట్రీట్ చేయలేదు. అందుకనే మనం ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాం. మన హెల్త్‌కి మనమే కారణం. అదే మళ్ళీ కర్మలకు సంబంధించిందంటే చెప్పా గదా! అది వేరు. ఆ హెల్త్ వేరు. దానికి వంశీ గారు ఆల్రెడీ మనకి క్లాస్ చెప్పారు. మనకి టూల్స్ ఇచ్చారు. అన్నీ ఇచ్చారు. మనం జస్ట్ ధ్యానం జేసుకుంటూ క్లియర్ చేసుకోవడమే. అది అది కంప్లీట్‌లీ వేరే ప్రాసెస్.
అది అది గాదు మనం మాట్లాడేది. నెక్స్ట్ ఏంటి? ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు. ఇగ ఫ్యామిలీ అన్నాక 1,50,000 ఉంటాయి. ఈరోజు జరిగింది రేపు జరగదు. రేపు జరిగింది ఎల్లుండి జరుగుతదని లేదు. కొన్నిసార్లు మనం గొడవ అయితదేమో అని అనుకున్నప్పుడు గొడవ గాదు. గొడవ కాదు అనుకున్నప్పుడేమో గొడవ అయిద్ది. కదా! అట్లాంటివి బోలెడుంటాయి ఇంట్లో. ఒక్కసారి ఆలోచించండి. మనము మీకెవరైనా ఇబ్బంది పెడుతున్నారనుకోండి, ఆ ఇబ్బంది ఏ లెవెల్ దాకా ఉంది అని అది మనకు తెలిసిపోతది. మరీ నరకంగా ఉందంటే కర్మకు సంబంధించిందంటే అది వేరు. కర్మకి సంబంధించింది కాదు అనుకున్నప్పుడు మీరెప్పుడైతే ఆ జడ్జ్‌మెంట్ మీరే జేసుకోవాలి. ఎందుకంటే మేము బయట నుంచి మేము చెప్పలేం. మీ సిట్యుయేషన్ ఎలాంటిది? మీ కర్మకు సంబంధించిందా? కర్మకు సంబంధించింది కాదా? అనేది మీరు డిసైడ్ జేసుకొని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, అంటే కర్మకి సంబంధించింది కాదు, నేను మారాలి అనుకుంటారో, మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మీకెంతో కొంత డబ్బులున్నాయి. మీరెంతో కొంత ఆరోగ్యం ఉంది. అందుకనే మీరు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. నిజంగా డబ్బులు, హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే మీరు ఫ్యామిలీ గురించి ఆలోచించరు. వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, వాళ్ళు నన్ను టార్చర్ పెట్టారు. అవి ఏమి గుర్తురావు. మీకు నిజంగా ఆరోగ్యం బావుంది కాబట్టి, డబ్బులు బాగున్నాయి కాబట్టి మనుషుల మీద పడ్డారు. వాళ్ళు నన్ను ఇట్లా అంటారు, వీళ్ళు నన్ను టార్చర్ చేస్తారు, వాళ్ళట్ట చేస్తారు, వీళ్ళట మీకు మంచిగున్నవి ఆలోచించండి. ఈ 2 మంచిగున్నాయి. కదా! అంత అదృష్టం మీలాగా ఆ డబ్బులు మీలాగా అవి ఆరోగ్యం ఉండవాళ్ళు కోరుకునే వాళ్ళు ఎంతమందున్నారు? లేరు గదా! సో, మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఎవరైతే ఫ్యామిలీ విషయాలతో బాధపడుతున్నారో, మీ కోరికేంటి? మంచిగా మారాలి. కర్మలు లేవనుకుందాం. ఓకే. కర్మలన్నీ క్లియర్ అయిపోయినాయి. నిజంగానే బాగా టార్చర్ చేసేవాళ్ళంటే కర్మలు క్రియేట్ చేసుకోవాలి. అది లేదనుకున్నప్పుడు థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. మీరు చీమని గాదు గదా! దోమని గాదు గదా! ఎవ్వరిని మార్చలేరు. ఓకే. బాగా గుర్తుంచుకోండి. ఎవ్వరు మారరు. మారినా గూడా కొంచెం టైం వరకే మారతారు. మీరు ఒకళ్ళని మార్చాలి అనుకోవడం మూర్ఖత్వం. దానంత మూర్ఖత్వం ఇంక లేదు. మీ టైము, ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. మారాల్సిందెవరు? మీరు. ఎట్లా మారతారు? ఆ కోరికుంది మీకు. అంటే మంచిగా అంత మంచిగా ప్రేమగా ఉండాలి అని. ఎప్పుడు మారతారు? మీరెప్పుడైతే మీ భావనలు, మీ అహము అవన్నీ కొంచెం కంట్రోల్‌గా పెట్టుకుంటారో వాతావరణం ఆటోమేటిక్‌గా మారిపోద్ది. మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఎవ్వరు మారరు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు మారరు. మార్చాలని కూడా మీరు ట్రై చేసి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. మారాల్సింది మీరు. లోపల నుంచి మారండి. ఈ కోరికలన్నిటికి గూడా తెలుసా? ఈ 3 కేటగరీస్ చెప్పా గదా! 3 కేటగరీస్. ఆ కోరికలన్నిటికి గూడా మన లోపల నుంచి రావాల్సిన కోరికలు. అందుకనే కోరికలు తప్పు లేదు. ఆ లోపల నుంచి వచ్చినప్పుడు మనమే ఎఫర్ట్ పెడతాం. నిజంగానే నాకు ఈ పని చేయాలని ఉందంటే మనమే పెడతాం. విశ్వం గూడా సహకరిస్తది. అందులో డౌటే లేదు. కానీ ఎంత వరకు ఎళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం అన్నది మాత్రం బాగా గుర్తుంచుకోండి. మీ భర్త మీతోటి ప్రేమగా ఉండాలని జెప్పి, మీ ఆడపడుచు మీద చాడీలు చెప్పడం, మీ అత్తగారి మీద చాడీలు చెప్పడం చాలా తప్పు. అది చాలా తప్పు. కొత్త కర్మలు తెచ్చుకుంటాం. అప్పుడు మీకు లైఫ్ ఉండి, మీకు మంచి లైఫ్ ఉండి, మంచి డబ్బులున్నా గూడా మీ కర్మలు తీర్చుకునే టైమొస్తది. అప్పుడు మీరు ఎంజాయ్ జేయలేరవి. సో, అందుకనే ఇందాక చెప్పా గదా! ఫస్ట్ ఈ 3 ఉంటేనే మనం సుఖంగుంటాం. ఆనందంగుండాలి అంటే డబ్బుండాలి, ఆరోగ్యముండాలి, ఎంజాయ్ చేయడానికి, ఆ డబ్బుని ఎంజాయ్ చేయడానికి ఆరోగ్యముండాలి. ఆ 2 ఎంజాయ్ చేయడానికి మన చుట్టూ మంచి మనుషులుండాలి. ఈ 3 ఉండాలి అంటే ఫస్ట్ మనం కర్మలు చేయకూడదు. పాత కర్మలు తీర్చుకోవాలి. కొత్త కర్మలు చేయకూడదు. అంతే. అవి చెయ్యాలి అంటే ఏంటి, మనకి ప్రాసెస్ ఉంది. అదంతా తెలుసు. మరి ఆఖరి కోరిక అన్నా గదా! ఇవన్నీ కోరికలు. లైఫ్‌లో ఉన్నప్పుడంతా కోరికలొస్తాయి. ఆఖరి కోరిక అంటే ఏంటి? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ జెప్తాను. మనమందరము ఊర్లకెళ్ళాం. వేరే వాళ్ళ ఇంట్లో ఉంటాము. లేపోతే హోటల్‌లో ఉన్నారు. ఎక్కడైనా ఉంటారు. హోటల్‌లో ఉంటారు. అన్ని చోట్ల ఉంటారు. లేకపోతే చుట్టాలింటికెళ్తాం. మనం గుడికెళ్ళినా అంటే మన తిరుపతికెళ్ళినా, అలాంటి ప్లేసెస్‌కెళ్ళినా, లేపోతే వెకేషన్‌కెళ్ళినా చుట్టాలింటికెళ్తాం. మనం ఒకళ్ళింటికెళ్ళినప్పుడు ఏం జేస్తారు? వాళ్ళ తాహత్తుకు తగ్గట్టు అంటే వాళ్ళ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మనకో రూమ్ ఇస్తారు, బాత్రూమ్ ఇస్తారు, టవల్ ఇస్తారు, బ్రష్ ఇస్తారు. లేకపోతే మనం తీసుకెళ్తాం కొన్ని. కొన్ని వాళ్ళిస్తారు. మన బట్టలు మనం తీసుకెళ్తాం. కొన్ని వాళ్ళు సౌకర్యాలన్నీ ఫుడ్ పెడతారు. టైంకి అన్నీ పెడతారు. భోజనం పెడతారు. అన్నీ పెడతారు. కదా! పెట్టినప్పుడు అయిపోయింది. మన టైం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? మనం ఆ ఇంట్లోంచి ఎళ్ళిపోతాం. కానీ వాళ్ళిచ్చిన మంచం తీసుకెళ్దాం అనుకుంటామా? వాళ్ళిచ్చిన కంచెను తీసుకెళ్దాం అనుకుంటామా? వాళ్ళిచ్చిన సామాన్లు తీసుకెళ్తామా? వాళ్ళిచ్చిన సబ్బు తీసుకెళ్తామా? ఏం తీసుకెళ్తాం? ఏమీ తీసుకెళ్ళం. ఎలా వచ్చామో అంటే బట్టలేసుకొనొచ్చాం. బట్టలు తీసుకొనొస్తాం కదా! ఒక బట్టల బ్యాగ్ తీసుకెళ్తాం కదా! ఆ బట్టల బ్యాగ్ తీసుకెళ్తాం. మళ్ళీ బట్టల బ్యాగ్ తీసుకొని బ్యాక్‌కొస్తాం. అంతే. కానీ గుర్తు ఏముంటాయి మనకి? మన సూట్‌కేస్‌లో ఎన్ని బట్టలున్నాయి గుర్తుంటాయా మనకి? ఒక 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత గుర్తుండదు. ఏం గుర్తుంటాయి?
జ్ఞాపకాలు. వాళ్ళతో స్పెండ్ చేసిన టైము, వాళ్ళు మనకు వండిపెట్టిన ఫుడ్డు, వాళ్ళు మనకు వండిపెట్టినవి అన్నీ మనకు గుర్తుంటాయి. అంతే గదా! మనము ఈ జీవితం, ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు గూడా మనకు గుర్తుండేవేంటంటే అంటే నెక్స్ట్ జన్మలో గుర్తుండేవేంటంటే మనం జేసే మంచి పనులు, మనం జేసే చెడ్డ పనులు. మెమరీస్. ఇవి గత జన్మ వాసనలు అంటారు. మన ఆఖరి కోరిక ఎలా ఉండాలి తెలుసా? అంటే ఇప్పుడు మనం ఎళ్ళిపోతున్నామని తెలుసనుకోండి. మన చుట్టాలింటికొచ్చాం. మా చెల్లింటికి నేనెళ్ళాను. చక్కగా అక్కడ ఎంజాయ్ చేశాము. 10 రోజులు ఎంజాయ్ ఎళ్ళిపోయే టైమొచ్చిందంటే ఏం చేసుకుంటాం? అయ్యో! ఎళ్ళిపోతున్నాం బాధగుంటది. అరే! ఎళ్ళిపోతున్నామని. కానీ మనం తీసుకెళ్ళేదేంటి మనతో పాటు? వాళ్ళని తీసుకెళ్ళాం. వాళ్ళ సామాల్ని తీసుకెళ్ళాం. మనం తెచ్చుకున్న సామాన్లు తీసుకెళ్ళినవి గూడా మర్చిపోతాం. కానీ మనకు గుర్తుండేవేంటి అంటే జ్ఞాపకాలు. మా చెల్లి ఆ రోజు నాకు కూరొండి పెట్టిందే, వాళ్ళ పిల్లలు నన్ను పెద్దమ్మ అన్నారే, వాళ్ళ పిల్లలకి నేను ఈ డ్రెస్ ఇచ్చానే, ఇవన్నీ ఉన్నాయి గదా! జ్ఞాపకాలు అవి. మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎళ్ళినప్పుడు జ్ఞాపకాలేంటి అంటే, మనం చేసే పనులు, మనం చేసే ప్రవర్తన. ఎందుకంటే దాన్ని బట్టే గదా కర్మలొస్తాయి. ఇప్పుడు చెడు చేస్తే చెడు జ్ఞాపకాలుంటాయి. ఇప్పుడు మీ చెల్లితోటెళ్ళి నేను మా చెల్లితోటెళ్ళి రోజు కొట్టుకొని, ఇద్దరం జుట్టు జుట్టు పట్టుకొని, కొట్లాడుకొని, తిట్టుకొని, మాటలనుకోనుంటే ఏం గుర్తుంటది నాకెళ్ళిన తర్వాత? ఆ! అదొకటింతే ఎప్పుడింతే సాధిస్తుంది అనుకుంటాం. అదే మా ఇద్దరికి మంచి జ్ఞాపకాలుంటే ఏం గుర్తుంటాయి? మంచి జ్ఞాపకాలు మాత్రమే గుర్తుంటాయి. అందుకనే మన ఆఖరి కోరిక అంటే ఎళ్ళిపోయే ముందు ఇంక మనకొచ్చింది 50 ఏళ్ళయినాయి, 60 ఏళ్ళయినాయి, 70 ఏళ్ళయినాయి. ఇంక మన ఆఖరి కోరిక ఏముండాలి? మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎళ్తున్నప్పుడు మంచి జ్ఞాపకాలుండాలి. అంటే ఏంటి? అందరితో మంచిగా ఉండడం, మాటలు తగ్గించుకోవడం, భగవద్నామ స్మృతిలో ఉండడం, అంటే శరణాగతిలో ఉండడం. ఎంత లైఫ్ 70 ఏళ్ళు మనం బ్రతికామన్నాక ఇంకా కోరికలు ఉండడంలో తప్పు లేదు. కానీ దాని గురించి తపన తగ్గించుకోవాలి కొంచెం. అవుతే అవుతది. లేకపోతే లేదు. ట్రై చేద్దాం. బలం ఉందనుకోండి, ఎనర్జీ ఉందనుకోండి, మీరు 70 ఏళ్ళప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నా చేసుకోండి. తప్పే లేదు. ఎనర్జీ ఉంటే మంచిగా చేసుకోండి. కానీ దానికోసం ఇబ్బంది పెట్టొద్దు వేరే వాళ్ళని. వేరే వాళ్ళని ఆహ్, మోసం జేయొద్దు. అప్పులు తీసుకొని ఎలాగో పోతా గదా! ఎంజాయ్ చేసి పోతాలే అన్నట్టు ఉండగూడదు. అట్లాంటివి జేయగూడదు. అందుకని ధర్మ మార్గంలో ఉండడం మా మా నా మా డ్యాడీ 72 ఏళ్ళు. ఇప్పటికి ఆయన వర్క్ చేస్తారు. వర్క్ చేయడంలో తప్పే లేదు. నేను మా నాన్నకి అదే చెప్తా. నాన్న వర్క్ చెయి. నీకెంత ఎనర్జీ ఉంటే అంత వరకు వర్క్ చెయి. ఏం తప్పు లేదు. వర్క్ చేయడంలో తప్పు లేదు. కానీ ఓవర్‌గా వర్క్ చేయకు. అంటే ఎక్కువ చేసేయకు. ఇప్పుడు నువ్వు సంపాదించి ఇవ్వాల్సింది ఎవరికుంది? ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు వర్క్ చేస్తున్నావు? నిన్ను బిజీగా పెట్టుకోవడం కోసం, అక్కర్లేని ఆలోచనలు రావడం కోసం, ఇంట్లో కూర్చోవడం ఆయనకిష్టం ఉండదు. తిరుగుతుంటారు బాగా. ఇష్టం తిరగడం. తిరుగు ఏం గాదు. కానీ 40 డిగ్రీలు, 50 డిగ్రీలు ఎండున్నప్పుడు ఎండలో బండేసుకొని ఎళ్తా అంటే అది తప్పు. ఎందుకంటే అడ్డం పడితే చేసేవాళ్ళెవరు? ఉండరు. అది తప్పు. ఆ లిమిట్ బ్యాలెన్స్ మనం జూసుకోవాలి. ఇప్పుడు కార్‌లో ఎళ్తున్నావు. నీకో డ్రైవరున్నాడు. నువ్వు డ్రైవ్ గూడా చేయక్కర్లేదు. మంచిది ఎళ్ళు. మంచిది. ఎందుకంటే నువ్వు బిజీగా ఉంచుకుంటున్నావు. నీ మైండ్ బిజీగుంటే చాలా మంచిది. తప్పే కాదందులో. అదిగో 70 ఏళ్ళొచ్చిన ఆయన డబ్బు మీద ఆశ గాదక్కడ. బిజీగుంచుకోవడం. అందుకనే మీ బ్యాలెన్స్‌ని మీరే జూసుకోవాలి. కోరికలు కాస్త ఎట్లా మారాలంటే, ఆ కోరిక కాస్త మన యావిగేషన్‌గా మారాలి. అంటే ఏంటి? మనకి కావాల్సిన ఏమంటారు? మన టైము, మన టైమ్ పాస్‌లాగా ఆ కోరిక కాదది. టైమ్ పాస్. అంటే టైంకి మనం ఆ పని జేసుకుంటున్నాం. యాక్టివ్‌గా ఉండడానికి మారాలి. అంతేగాని ఇప్పుడు నేను ఎట్లైనా రూ. 1,00,00,000 నాకు 72 ఏళ్లున్నాయి. నేను ఎట్లైనా రూ. 1,00,00,000 సంపాదిస్తా. నేను కూలి పనైనా జేస్తా. నేను నీ పనైనా అది తప్పు. అది తప్పు. ఎందుకంటే కూలి పని చేసినా చెయ్యొచ్చు. కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది గాకుండా ఉండాలి ఆ ఏజ్‌లో. ఓకే. అది నేను జెప్పేది. అంటే ఎగ్జాంపుల్ జెప్తున్నా. సో, అది మనం చూసుకోవాల్సింది. అంటే మన ఆఖరి కోరిక ఏముండాలంటే, మనం మంచి జ్ఞాపకాలు చేసుకుంటున్నామా లేదా మన లైఫ్‌తో. మీకు మనవలున్నారనుకోండి, మంచిగా టైమ్ స్పెండ్ జేయండి. కొడుకుతోటి మంచిగా బిహేవ్ జేయండి. మంచిగా తృప్తిగా ఉండండి. అందరూ కలిసి భోజనాలు జేయండి. తృప్తిగుండండి. నా కొడుకు కోడలొచ్చిన తర్వాత నాకేం జెప్పట్లేదు. అంతా ఆమె వెంటే తిరుగుతున్నాడు. ఆమె కొంగు చాటు కొమ్మొకడైపోయాడమ్మా మా కొడుకు. ఇట్లాంటి మాటలు అనవసరం. అయితే ఏముంది? మన భర్త మనకయినప్పుడు మన కొడుకు కోడలు కావడంలో తప్పేముంది? లేదు గదా! సో, అందుకనే ఆ నెగటివిటీని తీసేయండి. మన లైఫ్ లాస్ట్‌కొచ్చేటప్పటికి అవసరం లేదు. మన ఆఖరి కోరిక ఏముండాలంటే, అబ్బా! ఇంత మంచి జీవితాన్ని నాకు భగవంతుడిచ్చాడు. నేను ఎన్ని జ్ఞాపకాలు తెచ్చుకున్నాను. ఎన్ని మంచి జ్ఞాపకాలు తెచ్చుకున్నాను.
అని మనం తృప్తిగా ఎళ్ళిపోవాలి. హమ్మయ్య! భగవంతుడా నాకింత అవకాశాన్నిచ్చావు. నన్ను పుట్టించావు. నాకు ఈరోజు నేను 4 మెతుకులు నోట్లో ఏసుకోగలుగుతున్నా. నాకొక రూఫ్ ఉంది. అంటే ఒక ఇల్లుంది. తాగడానికి నీళ్లున్నయి. ఎంతో కొంత బట్టలున్నయి, పిల్లలున్నారు, భర్తున్నాడు. ఏదో ఒకటి మనకైతే లైఫ్ నడుస్తుంది గదా! ఇంత ఇచ్చాడు గదా భగవంతుడు. మంచి జ్ఞాపకాలు జేసుకోవడానికి ట్రై చేయండి. అది ఆఖరి కోరిక. అదే యంగ్ పిల్లలు చిన్న పిల్లలున్నారనుకోండి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వాళ్ళకి ఆఖరి కోరికలు ఇప్పుడే అవసరం లేదు. వాళ్ళకేంటి వాళ్ళ కోరికల్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి. అంటే నాకు ఈ కోరికుంది. ఆ కోరిక నేను తీర్చుకుంటున్నాను. ఎలా తీర్చుకుంటున్నాను? తృప్తిగా ధర్మ మార్గంలో మంచి చేసుకుంటూ తీర్చుకుంటున్నా. కోరిక అయిపోద్ది. తప్పకుండా అయిపోద్ది. ఎందుకంటే మన మనసు శుద్ధిగున్నప్పుడు విశ్వం మనకంటే 20 అడుగులు ముందేస్తది మనకి. హెల్ప్ చేస్తది మనకి హెల్ప్ చేయడానికి. మనం ఒక అడుగు ముందేసి మంచి మనసుతో, మంచి భావనతో, మంచి ధర్మ మార్గంలో ఉన్నప్పుడు విశ్వం తప్పకుండా మనకు హెల్ప్ చేస్తది. ఆ కోరిక తీరడానికి. అది గుర్తుంచుకోండి. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. మన ఆఖరి కోరిక, మన ఫస్ట్ కోరికలు, ఆఖరి కోరికలు అన్నీ తెలుసుకున్నాం. సో, మీకెవ్వరికైనా డౌట్‌లున్నా, క్వెషన్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడొచ్చు. ఫ్యామిలీ